క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాటి ఆరాధనలో మనందరము కూడా మన కుటుంబాలు దీవించబడాలి అంటే మనం ఏం చేయాలి, మన కుటుంబాలు సమస్యల నుంచి బయటికి రావాలి అంటే మనం ఏమి చేయాలి అని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఏం చేయాలి? మొదటిగా యేసు ప్రభువును మన కుటుంబంలోనికి ఆహ్వానించాలి. యేసు ప్రభువును మన సమస్యలలోనికి ఆహ్వానించాలి. కారణం ఏమిటి అంటే ఆ సమస్యలలో నుండే యేసు ప్రభు అద్భుతాలను ప్రారంభిస్తాడు. ఇది మనకి బైబిల్ నేర్పించేటువంటి సత్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ధ్యానించేటువంటి అంశం ఏమిటి అంటే కుటుంబము, కుటుంబ విలువలు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ అనేటువంటిది స్వయముగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటిది. ఆదికాండము 2వ అధ్యాయములో దేవుడైన యావే నిద్రిస్తున్నటువంటి మానవుని యొక్క పక్కటెముక నుండి స్త్రీని తీసుకొని ప్రాణవాయువు నూది వారిరువురిని కూడా ఐక్యము చేసి ఏమంటున్నాడంటే, వీరిరువురు కూడా భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉంటారు. తద్వారా ప్రియులారా, మానవునికి ఒక తోడుగా స్త్రీని, స్త్రీకి తోడుగా పురుషుని ఇవ్వడం ద్వారా దేవుడే స్వయముగా కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఆ అధ్యాయానికి ఇంకా ముందుకు వెళితే ప్రియులారా, మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఆదికాండము 1వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చదువుకుంటే, ఈ 2 వచనాలు చదవండి దయచేసి. దేవుడు మానవ జాతిని సృజించను, తన పోలికలో మానవుని కలుగజేసను, స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించాడు. ఎలా సృష్టించాడంటండి? మానవుని స్త్రీగా పురుషునిగా కలుగజేశాడా? దేవుడు వారిని దీవించి సంతాన ఉత్పత్తి చేయుడు అని పలుకుతున్నాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. మొట్టమొదటి అధ్యాయములోనే దేవుడు ఏం చేస్తున్నాడు? స్త్రీని పురుషుని కలుగజేసి వారిరువురిని దీవించి, ఇది దీవెన అంటే మామూలు దీవెన కాదు, ఇది వివాహ దీవెన. ఏ దీవెనండి? ఎలా చెప్పగలను నేను అంటే, ఆ తర్వాత వచ్చే మాట ఏమని? మీరు బిడ్డలను పెక్కుమందిని కనండి, సంతాన ఉత్పత్తి చెయ్యండి. సంతాన ఉత్పత్తి ఎక్కడ జరుగుతుందండి? మానవాళిలో ఒక్క కుటుంబంలో మాత్రమే జరగాలి. కుటుంబము బయట పుట్టే పిల్లలను ఏమంటారండి? అక్రమమైన సంతానము అంటాము. అవునా కాదండి? కుటుంబము లేకుండా పుట్టే పిల్లలను ఏమంటారండి? అక్రమమైన సంతానము అంటాం. కాబట్టి దేవుడు ఆదికాండములోనే 1వ అధ్యాయములోనే స్త్రీని పురుషుని, భార్యని భర్తని ఏకము చేసి ఏమంటున్నారు? మీరు బిడ్డలను కని భూమిని ఆక్రమించండి, సంతానోత్పత్తిని చెయ్యండి అని చెప్పటము ద్వారా దేవుడే స్వయముగా తనంతట తానుగా ఈ కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ కుటుంబం అనేటువంటిది, వివాహం అనేటువంటిది ఒక దివ్య సంస్కారముగా శ్రీసభ పరిగణిస్తూ ఉంది. ఒక దేవద్రవ్య అనుమానముగా, ఒక పవిత్రమైనటువంటి కార్యముగా శ్రీసభ పరిగణిస్తుంది. కాబట్టి ప్రియులారా, కుటుంబ విలువలలో మొట్టమొదటిది ఏమిటి అంటే వివాహం అనేటువంటిది అవిభాజ్యమైనటువంటిది. అవిభాజ్యం అంటే విడదీయరానటువంటిది. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, మన కుటుంబాలు ఏమవుతున్నాయి? పెళ్లి రోజున మనం పరిగెట్టుకుంటా వెళ్ళి ఏం తీసుకొస్తున్నాం? మామిడి చెట్టు ఆకులు తీసుకొచ్చి మామిడాకులను ఇంటికి కడతారు. బాధాకరమైన విషయం ఏమిటంటే కొన్ని దినాలలోనే ఆ మామిడి చెట్టు ఆకులు మామిడాకులు మా విడాకులుగా మారిపోతున్నాయి. మామిడాకులు ఎలా మారిపోతున్నాయి? మా విడాకులుగా తయారవుతున్నాయి. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, కుటుంబ సభ్యులారా, భార్యలారా, భర్తలారా, తల్లులారా, తండ్రులారా, పిల్లలారా, దయచేసి ఈ మాటలని దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఏమిటి అంటే సాతానుడు తన యొక్క అగ్ని బాణాలని ఎక్కువగా కుటుంబాల మీద విసురుతున్నాడు. భార్యకు భర్త కాకుండా, భర్తకు భార్య కాకుండా, పిల్లకు తల్లి కాకుండా, తల్లికి పిల్ల కాకుండా చేసి
సాతానుడనేటువంటి వాడు కుటుంబాలు చీలిపోతుంటే, బాధలలో ఇరుక్కొని పోతుంటే వికటాట్టహాసాన్ని చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు సాతానుడు. దేవుడు ప్రియులారా మానవాళి కలిసి ఉండాలి అని కోరుకుంటాడు, ఐక్యముగా ఉండాలని కోరుకుంటాడు, ఒకటిగా ఉండాలని కోరుకుంటాడు, ప్రేమతో ఉండాలని కోరుకుంటాడు. సాతానుడు మాత్రం ఏమి కోరుకుంటాడు? విడిపోవాలి, బాధలలో ఉండాలి, కష్టాలలో ఉండాలని సాతానుడు కోరుకుంటాడు. ఆధునిక ప్రపంచంలో ఈ యొక్క సాతానుడి యొక్క శోధనల నుండి మన కుటుంబాలు కాపాడబడాలి అంటే ప్రియులారా, మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటి అంటే ప్రార్థన. మొట్టమొదటిది ఏమిటండి? ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థనా జీవితం ఉండాలి. రెండవ జాన్ పాలు పాపు గారు, పునీత రెండవ జాన్ పాలు పాపు గారు చెప్పినది ఏమిటి అంటే, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబము కలిసి ఉంటుంది అని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో, కలిసి ప్రియులారా, నేను భార్యను ఒక్కదాన్నే ప్రార్థన చేస్తా, నేను భర్తను ఒక్కడనే ప్రార్థన చేస్తా, నేను భర్తను దేవుని యొక్క ఆలయంలో సేవ చేస్తా సంఘ పెద్దలాగా, నేను భార్యని మర్యాదల సభ్యురాలుగా నేను ప్రార్థన చేస్తా, సరిపోతుందిలే అనుకోమాకండి. ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి అందరూ కూడా? కలిసి ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ విల్ స్టే టుగెదర్ అని రెండవ జాన్ పాలు పాపు గారు చెప్పారు. కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తుంది. ఏ సాతాను శక్తి కూడా ఆ కుటుంబాన్ని విడదయ్యలేదు, ఏ సాతాను ప్రభావము కూడా ఆ కుటుంబంలో పనికిరాదండి. ఏం చేయాలి? మొదటిగా కుటుంబం యొక్క విలువలలో ఏంటండి? కలిసి ప్రార్థన చేయాలి మన కుటుంబాలు బాగుండాలి అంటే. రెండవది ప్రియులారా, మొదటిది ప్రార్థన చేయటం అయితే రెండవది ప్రేమించటం. ఒకసారి మదర్ తెరేసా దగ్గరకి ఒక న్యూస్ రిపోర్టర్ వచ్చి, క్రైస్తవుడు ఆయన, అతను వచ్చి అడిగాడంట, అమ్మా నేనేం చేయాలి మంచి క్రైస్తవుడిగా ఉండాలంటే, నేనే మంచి కార్యాలు చేయాలి, ఎట్లాంటి ఘనకార్యాలు చేస్తే నేను మంచి క్రైస్తవుని అవుతానంటే మదర్ తెరేసా ఒకటే ఒక మాట అన్నది, గో అండ్ లెర్న్ టు లవ్ యువర్ ఫ్యామిలీ అన్నదంటండి. నేనేం చేయాలి ఘనకార్యాలు, నేను మంచి క్రైస్తవుడిగా ఉండాలంటే నేను ఎట్లాంటి కార్యాలు చేయాలంటే మదర్ తెరేసా ఏమన్నది తెలుసా? మొదట నువ్వు వెళ్ళి నీ కుటుంబాన్ని ప్రేమించటం నేర్చుకో అన్నదంటండి. కుటుంబాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి. యోహాను గారు రాసిన లేఖల్లో ప్రియులారా ఏమంటాడంటే, గాడ్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ గాడ్. దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమే దేవుడు అని అంటాడండి. పాట పాడుకుంటాం కదా, ప్రేమే దైవ స్వరూపం. అవును ప్రియ, ప్రేమే దేవుడు. ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే ప్రేమ ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ప్రేమ కలిగి ఉంటారో వ్యక్తులు, ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు, దేవుడే ఆ కుటుంబానికి అధిపతిగా ఉంటాడు. ప్రార్థన, ప్రేమ ఇవి రెండూ కూడా కలిసి వెళ్ళాలి. వివాహ సందర్భంలో ప్రియులారా గురువులు మనకు బోధిస్తారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం నుండి వాక్యాన్ని మనం చదువుకుంటాం. ఏ విధంగా ప్రేమించాలి భర్త భార్యని, క్రీస్తు ఏ విధముగా మచ్చ కానీ ముడత కానీ లేకుండా ప్రేమించాడో అదేవిధంగా భర్త భార్యను ప్రేమించాలి, అదేవిధంగా భార్య భర్తను ప్రేమించాలి. గుర్తుపెట్టుకోండి భార్యలారా, గుర్తుపెట్టుకోండి భర్తలారా, భర్తలారా మీ భార్యల సొత్తు అంతే, అంతకు మించి వేరే దానికి ఎటువంటి దానికి తావిచ్చినా కానీ అది ఘోరమైనటువంటి పాపము, పాతకం ప్రియులారా. భార్యలకి భర్తలకి వర్తిస్తుంది, పిల్లలకి తల్లిదండ్రులకి వర్తిస్తుంది పిల్లారా. దీనందరూ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం కాదులే, ఆధునిక ప్రపంచం కదా, ఏముందులే, లౌక్యము కదా, ఏముంది అంతా ఓకే అనేటువంటిది సాతానుడు నిదానంగా కుటుంబాలలో జొప్పిస్తున్నటువంటి ఘోరమైనటువంటి పాపం ప్రియులారా. నీవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, నీ భార్యకు కానీ నీ భర్తకు కానీ నువ్వు ద్రోహం చేస్తున్నప్పుడు వాళ్ళకి చేయట్లా నువ్వు ద్రోహం, నీకు దేవునికి వ్యతిరేకముగా పెద్ద ఘోర పాపాన్ని కట్టుకుంటున్నావు. ఎస్, ఫస్ట్ అదేనండి.
ఎక్కడ తెలుస్తుంది ఇది? యోసేపు ప్రియులారా, పొతీఫర్ అనేటువంటి ఆ యొక్క సైన్యాధిపతి అతని యొక్క ఇంటిలో ఉన్నప్పుడు అతని యొక్క భార్య యోసేపు నాతో పాపము చేయడానికి రమ్మన్నప్పుడు యోసేపు పలికిన మాట ఏమేడో తెలుసా? అమ్మా, ఇది నీ భర్తకు వ్యతిరేకముగా పాపము కదా, దానికంటే ముఖ్యంగా ఇది దైవద్రోహము కదా అని పలుకుతాడు ప్రియులారా. ఏ ద్రోహం అండి? దైవద్రోహము. కాబట్టి ప్రియ భర్తలారా, భార్యలారా, మీ యొక్క భర్తలని, భార్యలని, మీ బిడ్డలని ప్రేమించండి. మదర్ తెరేసా చెప్పినట్లుగా ఘన కార్యాలు చేయనక్కర్లేదండి. మన కుటుంబాలు దీవించబడాలంటే గొప్ప గొప్ప కార్యాలు చేయనక్కర్లా. మోనికమ్మ గారు ఏం గొప్ప కార్యం చేసిందండి? తన కుమారుడు బాగుపడాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, పునీతురాలయ్యారు. అవునా కాదా? ఎస్. ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ, లవ్ యువర్ ఫ్యామిలీ. అది చాలు. ఈ ఆధునిక ప్రపంచంలో ముచ్చటగా మూడవది ప్రియులారా, మీ బిడ్డలకి తల్లిదండ్రులారా ఆదర్శవంతముగా ఉండండి. ఆదర్శం అండి. దేనిలో ఆదర్శం? ప్రార్థనకి రావడంలో ఆదర్శం, వారి కొరకే ప్రార్థన చేయటంలో ఆదర్శం, భార్యాభర్తలు సఖ్యతగా ఉండటంలో ఆదర్శం, తప్పులు చేయకుండా ఉండటంలో ఆదర్శం. అన్ని విషయాల్లో ఆదర్శంగా ఉండండి. తెలుగులో సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? మనం తప్పులు చేసుకుంటా, మనం పనికి మాలిన పనులు చేసుకుంటా, మనం ఆలయానికి వెళ్లకుండా, బైబిల్ చదవకుండా, నా బిడ్డ మాత్రం మంచిగా ఉండాలి. ప్రియులారా, ఈ రోజున పీఠం మీద నుంచి గ్యారంటీ చెప్తున్నానండి, నువ్వు ₹1,00,00,000 విద్యా సంస్థలో వేసినా కానీ అతనికి నీతి విలువలు నేర్పించకపోతే తర్వాత వాడు ప్రమాదంలో పడతాడండి. ఎస్, ఐ నో. జర్మనీలో ఒక 7 సంవత్సరాలు ఉండి ఈ భారతదేశంలో చాలామంది కుటుంబాలు కౌన్సిలింగ్ కోసం నా దగ్గరికి వస్తున్నాయి. ఫాదర్ గారండి, వాడికి చెయ్యందంటూ లేదండి, నా కుమారునికి వాడికి ఇవ్వందంటూ లేదండి. నేను ఒకటే చెప్తున్నా, నీ కుమారునికి ప్రార్థన నేర్పిస్తున్నావా? నువ్వు ప్రార్థన నేర్పించడం మాత్రమే కాదు, ప్రార్థనలో ఆదర్శముగా ఉన్నావా? మొన్న ఈ మధ్యలో హైదరాబాద్ వెళ్ళాను నేను. సువార్త కూటం నడిపించిన తర్వాత ఒక అతను నన్ను కారులో తీసుకొస్తున్నాడు రైల్వే స్టేషన్కి. ప్రియులారా, వస్తూ ఆయన ఒకటే మాట అన్నాడు, ఫాదర్ గారండి, మా అమ్మ నాన్న మాకు అన్నీ ఇచ్చాడండి, నేను 4 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలనండి, మ్యూజిక్ వేస్తాను, చక్కగా పాడతాను, ఆర్ట్ వేయగలను, మంచి పెయింటర్ని అని చాలా చెప్పాడండి. చెప్పి చివరికి, ఫాదర్ నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఏమైనా ప్రత్యేకమైన ఉద్దేశం ఉందా? నా భార్య నన్ను విడిచిపెట్టి 5 నెలలు అవుతుంది. ఏం ప్రార్థన చేయటం లేదా? మా అమ్మ నాన్న నాకు అన్నీ ఇచ్చారు కానీ ప్రార్థన చేయటం నేర్పించాలా? ప్రియులారా, అంగట్లో అన్నీ ఉంటున్నాయి కానీ అండుల నోట్లో మాత్రం మనం అన్నీ ఇస్తున్నాం కానీ అసలైనది మన బిడ్డలకి దేవుని నుండి దీవెనలు పొందటం ఇవ్వండి. నువ్వు ₹1,00,00,000 ఇచ్చావనుకో, వాడు దోలోడు అనుకో, చెడ్డ సహవాసాలు పట్టాడనుకో, ₹1,00,00,000 కొన్నాళ్లలోనే చేసేస్తాడండి, అప్పులు పాలైపోతాడు. కానీ దేవుని మీద ఆధారపడటం, దేవునికి భయపడటం, ప్రేమతో ఉండటం, ప్రార్థన చేసుకోవటం నేర్పించగలిగితే వాడు ఎంత కష్టాలలో ఉన్నా కానీ, ఎంత శ్రమలలో ఉన్నా కానీ, నీ ఆదర్శవంతమైన జీవితం ద్వారా ప్రార్థన చేయటం నేర్పించగలిగితే, నువ్వు వాడి కోసం ప్రార్థన చేస్తే ఆ కష్టాల నుంచి బయటికి వచ్చేటువంటి మార్గాన్ని చూపించే దేవుడు వాడికి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 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 ఈనాటి వాక్యాన్ని ప్రియులారా ఒక చిన్న ఉదాహరణతో ముగించడానికి ప్రయత్నం చేస్తాను, సమయం తక్కువగా ఉంది కాబట్టి. గ్రీకు తత్వంలో ప్రియులారా ఒక చిన్న కథ ఉంది. ఏమిటి అంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 కూడా చిన్నపిల్లలే. ఒక రోజు నా ఇంటికి ఒక బాటసారి వచ్చాడు. అయ్యా, చీకటి పడింది, నేను ఇంకా గ్రామానికి వెళ్ళాలి, చాలా ఆలస్యమైంది, నా దగ్గర కొద్దింత ధనం ఉంది, ఈ రోజున మీ ఇంట్లో తలదాచుకొని రేపొద్దున్నే బయలుదేరి వెళతానయ్యా అని చెప్పాడు. రా, వచ్చి పడుకోయ్యా అని చెప్పాడు. ఒక గదినిచ్చాడు. అతను అన్నాడు కదా, నా దగ్గర చాలా ధనం ఉంది అన్నాడు కదా, కాబట్టి ఆ ధనానికి ఆశపడి తండ్రి అర్ధరాత్రి సమయంలో లేచి ఒక కోసైన కత్తి తీసుకొని ఆ ఇంటిలో ఆశ్రమం కోరి వచ్చినటువంటి ఆ వ్యక్తి మీద పడి చంపివేశాడు. ఆ ధనాన్ని తీసుకున్నాడు. దీనిని ప్రియులారా ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు చూశాడు. గబాగబా తీసుకొని వెళ్ళి ఏమీ తెలియనట్లుగా
ఆ బాటసారిని ఇంటి వెనక గొయ్యి తవ్వి రాత్రిపూటే అంతా కామ్గా సెటప్ చేసేసి ఎవరు చూడలేదు కదా అని వచ్చాడు. ఒక వారం ఆగిన తర్వాత ప్రియులారా, ఈ వ్యక్తి, ఈ కుటుంబ యజమానుడు చూడకూడనటువంటి ఘోరం, వినకూడనటువంటి స్వరాన్ని విన్నాడు. ఏమిటి? చిన్న కుమారుడు కత్తితో పెద్ద కుమారుని పొడిచి చంపేశాడు. చిన్న కుమారుడు కత్తితో, ఇది గ్రీకు తత్వంలో ఉంటుందండి, పెద్ద కొడుకుని చంపేశాడు కత్తితోటి. ఏంటిరా, ఏం చేసావురా, మీ అన్నను ఎందుకు పొడిచి చంపావురా అని తండ్రి వేడ్చుకుంటా చిన్న కొడుకు ముందు మోకాళ్ళ మీద ఉండి ఏడిస్తే, వాడి దగ్గర నాకున్నది ఉంది కాబట్టి అది ఇవ్వమంటే ఇవ్వటం, అందుకే చంపా. దానికి చంపాలా అవసరమా అని అడిగితే కన్నీటితోటి, నువ్వు కూడా మొన్న ఆయనను చంపావుగా, నీకు కావలసింది పొందుకోవడానికి అన్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆదర్శం నీ బిడ్డకి దీవెనగా ఉంటుంది. నువ్వు అనుకో, మాకు నేను నా బిడ్డకు అన్నీ ఇస్తున్నాగా, నేను ఎలా జీవించినా పర్వాలేదు, నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, నా కొడుక్కి కావలసినవన్నీ ఇస్తున్నాగా, వాడికి ఏం తక్కువ చేస్తే ఇది కాదు. నీ కుమారునికి, నీ కుమార్తెకి నువ్వు ఇవ్వాల్సింది ఏమిటంటే అన్నిటికంటే ఎక్కువగా నీ ఆదర్శం. ప్రియులారా, నేను నా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి వాళ్ళ ఉదాహరణ చెప్పను, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పను, ఎవరో చెప్పనండి, కానీ ఏం జరిగిందో చెప్తానండి. ఒక రోజున ఒక తల్లి తన కుమార్తెను తీసుకుని నా దగ్గరికి వచ్చింది. స్వామి, నా కుమార్తె వయస్సు 17-18 సంవత్సరాలు మాత్రమే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, కానీ చాలా పాపంలో బ్రతుకుతుందండి. ప్రార్థన చేయండి స్వామి, మంచి మాటలు చెప్పండి స్వామి, చాలా చెడు స్నేహాలు స్వామి, చెప్పకూడదు నల్లబడి కనటువంటి స్నేహాలు స్వామి, దయచేసి చెప్పండి స్వామి, నీతి చెప్పండి స్వామి, గట్టిగా గద్దించండి స్వామి. తరువాత ఆ తల్లి తనంతట తానుగానే ఆ లోపలకు వచ్చి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ చెప్పిన మాట, స్వామి, నా కూతురు కూడా నాలాగానే మారుద్దేమని భయమేస్తుంది. అంటే తల్లే సరిగా లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధికి వస్తున్నావా? నీవు దేవుని సన్నిధికి వస్తున్నావా? నువ్వు కూడబెట్టి తప్పులేదు, మంచి చదువులు ఇవ్వాలి, ఎస్, ఇట్స్ నెసెసరీ. వి ఆల్ షుడ్ గివ్ ద బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ దట్ వీ కెన్ గివ్ ఫర్ అవర్ చిల్డ్రన్. అంటే దానికంటే ఎక్కువగా వారి కొరకే నువ్వెంతగా ప్రార్థన చేస్తున్నావు. ఈ మాట గుర్తుపెట్టుకొని పిల్లారా, నీవు నీ బిడ్డలకి ఇచ్చే ఆస్తి, నీవు నీ బిడ్డల మీద చేసే పెట్టుబడి ఏమిటి అంటే వారి కోసం నువ్వు చేసేటువంటి ప్రార్థనే. వాళ్ళని కాపాడేది నీ ప్రార్థన మాత్రమే, నథింగ్ ఎల్స్. అనుభవంతో చెప్తున్నానండి, చాలామందిని చూస్తున్నాను. ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోనికమ్మ వలె కన్నీటితో ప్రార్థన చేయి. నీ కుటుంబము కొరకై, నీ బిడ్డల కొరకై, నీ భర్త కొరకై, నీ భార్య కొరకై ప్రియులారా తలల వంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మా విచారణలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మాకెవరున్నారయ్యా? నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా? ఈ లోకం భయంకరంగా ఉంది ప్రభువా. కుటుంబాలలో సమస్యలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి ప్రభువా. సమస్తాన్ని క్రమపరచగలిగినటువంటి వాడవ నీవే యేసయ్యా. కుటుంబాలలో ఉన్న గలిబిలి, కుటుంబాలలో ఉన్న చిందర వందరను చూచి సాతానుడు సంతోషముతో గంతులు వేస్తున్నాడయ్యా. ఇంకా కుటుంబ వ్యవస్థను పాడు చేయటానికి కంకణం కట్టుకున్నాడయ్యా. యేసయ్యా, మా ఇంటికి రావా? ఓ యేసయ్యా, మా ఇంటికి రా ప్రభువా. ఈ రోజున సరిచేయండి తండ్రి. ప్రభువా, నీ సన్నిధిలో ఉన్నటువంటి తండ్రులను దీవించండి నాయన. భార్యాభర్తలను దీవించండి ప్రభువా. వారికి మిరిచిన బిడ్డలను దీవించండి నాయన. ప్రభువా, ఇదిగో నరులను నమ్మి నరమాత్రునిపై ఆధారపడువాడు నాశనమగును అంటున్నావు ప్రభువా. కానీ నన్ను నమ్మి నాపై ఆధారపడువాడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా దీవించబడతాడంటున్నావు ప్రభువా. నా కుటుంబాన్ని ప్రభువా, నా ఇంటిని ప్రభువా ఏటి ఒడ్డున నాటగా పచ్చని చెట్లతో ఫలాలిచ్చేటువంటి గృహముగా దీవించు నాయన.
పచ్చని వృక్షముగా దీవించు నాయన. నా కుటుంబంలో ఉండే ఆందోళనని, కష్టాలని, సమస్యలని, బాధలను తొలగించు ప్రభువా. నా ఇంటికి రా ప్రభువా, నా కుటుంబాన్ని దీవించు నాయన. అందరూ ఒక్కసారి చేతులు చాచండి బిడ్డలారా, ప్రతి ఒక్కరు చేతులు చాచండి. దయచేసి అందరూ వీలున్నటువంటి వారు అందరూ చేతులు చాచండి. నా తరువాత గట్టిగా చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, నా ఇంటికి రావా, మా ఇంటికి రావా, మా ఇంటికి రావా, మా ఇంటికి రావా, మా కుటుంబాన్ని దీవించయ్యా, మా కుటుంబాన్ని దీవించయ్యా, మా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, మా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, మా కుటుంబాన్ని అభిషేకించయ్యా, మా కుటుంబాన్ని అభిషేకం, మా కుటుంబంలో అద్భుతాలు చెయ్యి తండ్రి. మా కుటుంబాల అద్భుతాలు చేయి తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్.